కుంభరాశి వారికి పౌర్ణమి తిథి అనేది ఒక అద్భుతమైన మరియు అత్యంత శక్తివంతమైన రోజు. ఈ పౌర్ణమి రోజున కుంభరాశి వారు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం వల్ల వీరి జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. ముఖ్యంగా పౌర్ణమి రోజున కుంభరాశి వారికి కుక్క కనిపిస్తే కనుక కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం ద్వారా తరతరాలు తరగని ఆస్తి కలిసి వస్తుందని, కేవలం ఒక్క నిమిషంలోనే వారి కష్టాలన్నీ దూరం అయిపోతాయని నమ్ముతారు. వద్దన్నా సరే డబ్బు వచ్చి పడుతుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అసలు పౌర్ణమి రోజున కుంభరాశి వారు కుక్కకు ఏం తినిపించాలి, ఏ పరిహారం చేయడం వల్ల ఇంతటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మన హిందూ సనాతన ధర్మంలో పౌర్ణమి తిథికి ఒక అసాధారణమైన మరియు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. పౌర్ణమి రోజున ఆకాశంలో చంద్రుడు నిండుగా 16 కళలతో ప్రకాశిస్తూ భూమండలంపై తన సంపూర్ణమైన అమృత కిరణాలను ప్రసరింపజేస్తాడు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుడు మనస్సుకు కారకుడు. అంటే మన ఆలోచనల మీద, మన మానసిక ప్రశాంతత మీద చంద్రుడి యొక్క ప్రభావం చాలా నిశితంగా ఉంటుంది. సముద్రంలో ఆటుపోట్లు పౌర్ణమి రోజున ఎలాగైతే ఉధృతంగా ఉంటాయో, మనిషి శరీరంలో ఉండే నీటి శాతం మీద మరియు మెదడులోని ఆలోచనల మీద కూడా ఈ పౌర్ణమి కిరణాల ప్రభావం అంతే బలంగా ఉంటుంది. అందుకే పౌర్ణమి రోజున ప్రకృతిలో ఒక అద్భుతమైన దైవిక సానుకూల శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే సూర్యోదయానికి ముందే, అంటే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమలు అలంకరించి తలస్నానం చేయాలి. అలా చేయడం వల్ల రాత్రి అంతా ఇంట్లో తిష్టవేసిన ప్రతికూల శక్తులు, దరిద్ర బాధలు బయటకు వెళ్లిపోయి స్వచ్ఛమైన దైవిక శక్తి ఇంట్లోకి వస్తుంది. స్నానానంతరం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని దీపారాధన చెయ్యాలి. పౌర్ణమి రోజు చేసే దీపారాధనకు మామూలు రోజు కంటే 1000 రెట్లు అధికమైన శక్తి ఉంటుంది. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించి శ్రీ మహాలక్ష్మిని మరియు పరమశివుడిని మనసారా ప్రార్థించాలి. ఆ రోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల లేదా విష్ణు సహస్రనామ పారాయణం వినడం వల్ల ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రోజంతా ఓం నమః శివాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మహామంత్రాలను జపిస్తూ ఉండాలి. సాయంత్రం చంద్రోదయం అయ్యాక చంద్ర భగవానుడిని నమస్కరించుకొని ఇంటి గుమ్మం ఎదురుగా మరియు తులసికోట దగ్గర దీపం వెలిగిస్తే దరిద్రం పారిపోయి సకల సంపదలు వస్తాయి. ఇక జ్యోతిష చక్రంలో 11వ రాశి అయిన కుంభరాశి విషయానికి వస్తే, ఈ రాశికి అధిపతి సాక్షాత్తు ఆ కర్మఫల ప్రదాత అయిన శని భగవానుడు. శనిదేవుడు మనుషులు చేసే మంచి చెడు కర్మలను బట్టి ఖచ్చితమైన న్యాయం చేస్తూ ఫలితాలను ఇచ్చే గొప్ప న్యాయమూర్తి. కుంభరాశి వారు స్వభావరీత్యా చాలా బుద్ధిమంతులు, కష్టపడే తత్వం ఉన్నవారు. సమాజం గురించి ఆలోచించే పరోపకరులు అయినప్పటికీ వారి జీవితంలో తరచూ ఊహించని కఠినమైన పరీక్షలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా జాతకంలో ఏళ్నాటి శని నడుస్తున్నప్పుడు లేదా అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు కుంభరాశి వారు అనుభవించే మానసిక సంఘర్షణ వర్ణనాతీతం. రాత్రింపవళ్ళు ఎంత కష్టపడినా సరే తగిన గుర్తింపు రాదు. అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి. చెయ్యని తప్పులకు నిందలు పడాల్సి వస్తుంది. చేతికి వచ్చిన ధనం లేదా అవకాశాలు చివరి నిమిషంలో మాయమైపోతాయి. ఇలాంటి కఠినమైన శని దోషాల నుండి, దురదృష్టాల నుండి శాశ్వతంగా బయటపడడానికి పౌర్ణమి రోజు చేసే ఈ కుక్క పరిహారం ఒక తిరుగులేని బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా శని భగవానుడు తక్షణమే శాంతించి తన క్రూర దృష్టిని ఉపసంహరించుకుంటాడు. ఎందుకంటే మూగజీవాలను ఆదరించే వారిపై శని భగవానుడు ఎప్పుడూ కరుణతో ఉంటాడు. తరతరాలుగా వంశపార్యపరంగా వెంటాడుతున్న కర్మదోషాలను పటాపంచులు చేసి జీవితంలో అదృష్టాన్ని తీసుకువచ్చే అద్భుతమైన శక్తి ఈ పరిహారానికి ఉంది. కేవలం శని దోషాలు మాత్రమే కాకుండా ఒక మనిషి జీవితంలో ప్రగతిని అడ్డుకునే మరో అతిపెద్ద అదృష్ట సమస్య పితృదోషం. మన పూర్వీకులు మరణించినప్పుడు వారికి శాస్త్రోక్తంగా చేయాల్సిన క్రతువులు చేయకపోయినా లేదా పెద్దలు తీవ్రమైన అసంతృప్తితో ఆవేదనతో మరణించిన ఆ వంశానికి పితృదోషం తగులుతుంది. ఈ దోషమున్న ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక అశాంతి నెలకొంటుంది. ఎంత సంపాదించినా డబ్బు ఇంట్లో నిలవదు. ఏదో ఒక రూపంలో అనారోగ్య ఖర్చుల కింద హారతి కర్పూరంలా కరిగిపోతుంది. ఇంట్లో వివాహ వయసు వచ్చిన ఆడపిల్లలకు ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లిళ్లు కుదరవు. సంతానం కలగడంలో తీవ్రమైన ఆలస్యం జరుగుతుంది. పౌర్ణమి రోజున కుక్కకు మనం పెట్టే ఈ ఆహారం నేరుగా మన పితృదేవతలకు అందుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. పితృదేవతలు తృప్తి చెంది తదాస్తు అని ఆశీర్వదించిన మరుక్షణమే ఇంట్లోని దరిద్రమంతా పారిపోతుంది. ఇక సమాజంలో మనిషిని మానసికంగా కృంగదీసి జీవోత్సవంలో మార్చే అతిపెద్ద మహమ్మారి అప్పుల బాధ. వ్యాపారంలో నష్టాలు వచ్చి నమ్మి డబ్బులు ఇచ్చిన వారు మోసం చేసి అప్పులు ఇచ్చిన వారి ఇంటి మీదకి వచ్చిన నానా మాటలు అంటుంటే ఆ మనిషి అనుభవించే నరకం అంతా ఇంత కాదు.
పరువు కాపాడుకోవడానికి కొందరు ఇంట్లోని ఆడవారి మెడలో ఉన్న బంగారాన్ని తెచ్చి బ్యాంకుల్లో లేదా తాకట్టు కొట్టుల్లో పెడతారు. ఆ తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకుందామంటే అసలు వడ్డీ కూడా కట్టలేని దుస్థితి ఏర్పడుతుంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న వారు ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం చేస్తే అప్పులు తీరడానికి ఎక్కడి నుండో ఊహించని మార్గాలు తెరుచుకుంటాయి. తాకట్లో ఉన్న బంగారం క్షేమంగా తిరిగి వస్తుంది. ఈ పరిహారం గురించి విన్నప్పుడు సాధారణంగానే మనకు ఒక సందేహం కలుగుతుంది. అసలు వీధిలో తిరిగే ఒక మామూలు కుక్కకు కొద్దిగా అన్నం పెడితే బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం ఎలా విడిపించబడుతుంది? అప్పులు ఎలా తీరుతాయి? ఇందులో ఉన్న లాజిక్ ఏంటి అని చాలా మంది వాదిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రతి చిన్న సృష్టి వెనక ఒక లోతైన పరమార్థం ఉంటుంది. కుక్క అనేది కేవలం జంతువు కాదు, అది కాశీ క్షేత్రపాలకుడైన కాలభైరవుడి యొక్క ప్రత్యక్ష స్వరూపం మరియు ఆయన దివ్య వాహనం. కాలభైరవుడు అంటే పరమశివుడు రౌద్ర స్వరూపం. పరమశివుడిని మనం భక్తితో ఈశ్వరుడు అని పిలుస్తాము. ఈశ్వరుడు అనే సంస్కృత పదానికి అసలైన అర్థం సకల ఐశ్వర్యాలను ప్రసాదించేవాడు అని. సర్వ సంపదలకు అధిపతి అయిన కుబేరుడికి కూడా నవనిధులను ప్రసాదించిన దేవాది దేవుడు ఆ పరమశివుడు. కాలభైరవుడు కాలాన్ని శాసించే భగవంతుడు. మనిషి జీవితంలో గడిచిపోయిన చెడు కాలాన్ని మార్చి అద్భుతమైన సువర్ణ కాలాన్ని తీసుకురాగలిగే సర్వాధికారం ఒక్క కాలభైరవుడికి మాత్రమే ఉంది. కాబట్టి పౌర్ణమి రోజున మీరు కుక్కకు ఆహారం పెట్టినప్పుడు మీరు కేవలం ఒక జంతువుకి భోజనం పెట్టడం లేదు, సాక్షాత్తు ఆ శివస్వరూపమైన కాలభైరవుడికి నివేదన చేస్తున్నారు. కాలభైరవుడు సంతోషిస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు. శివ కటాక్షం, లక్ష్మీ కటాక్షం రెండు ఏకకాలంలో లభించిన తర్వాత ఒక మనిషి జీవితంలో పేదరికం అనే మాటకు తావెక్కడుంటుంది? కాలాన్ని మించిన దైవశక్తి లేదు. ఆ కాలాన్ని నడిపించే భైరవుడి ఆశీస్సులు లభించాక మీ జాతకంలో ఉన్న పేదరికానికి కారణమైన గ్రహాలన్నీ నిమిషాల్లో బలహీనపడి మీకు రాజయోగం పడుతుంది. ఇప్పుడు కుంభరాశి వారు ఈ పౌర్ణమి రోజున చేయాల్సిన పరిహార విధానాన్ని ఎంతో శ్రద్ధగా ఒక చిన్న పొరపాటు జరగకుండా వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజున ఉదయం సూర్యోదయం జరిగిన దగ్గర నుండి రాత్రి 11 గంటల లోపు ఎప్పుడైనా చేయవచ్చు. అయితే ఉదయం పూట బ్రహ్మముహూర్తం దాటాక చేయడం మరింత శ్రేష్టమైన ఫలితాలను ఇస్తుంది. పౌర్ణమి రోజున ఉదయాన్నే మీ ఇంట్లో సహజంగానే వంట చేస్తారు కదా. ఆ వంట పూర్తయిన తర్వాత వేడివేడి అన్నం వడ్డిన పాత్ర నుండి ఎవరికి వడ్డించక ముందే, అంటే ఇంటి సభ్యులు ఎవరు ఆ అన్నం తినకముందే మొదటి 3 లేదా 5 ముద్దల అన్నాన్ని ఒక ప్రత్యేకమైన ప్లేట్లోకి తీసుకోవాలి. దీనినే మన వేదశాస్త్రంలో అర్ఘభాగం అంటాము. భగవంతుడి కోసం తీసే ఈ మొదటి ముద్దకు అద్భుతమైన పవిత్రత ఉంటుంది. అలా తీసుకున్న అన్నంలో కొద్దిగా నల్ల నువ్వుల పొడి వేయాలి. మార్కెట్లో దొరికే తెల్ల నువ్వులు కాకుండా స్వచ్ఛమైన నల్ల నువ్వులను తెచ్చుకొని వాటిని దోరగా వేగించి పొడి చేసి పెట్టుకొని ఆ పొడిని ఈ వేడి అన్నంలో వేసి బాగా కలపాలి. నల్ల నువ్వులు శని భగవానుడికి అత్యంత ప్రీతికరమైన ధాన్యం. నువ్వులలో విశ్వంలో ఉండే ప్రతికూల శక్తులను పీల్చుకునే అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. ఈ నల్ల నువ్వుల పొడి కలిపిన అన్నాన్ని జాగ్రత్తగా 5 సమానమైన ముద్దలుగా చేయాలి. ఈ 5 ముద్దలు మన శరీరంలో పంచభూతాలకు మరియు పంచప్రాణాలకు సంకేతం. ఈ ముద్దలను సిద్ధం చేసుకున్న తర్వాత వాటిని ఒక పవిత్రమైన పాత్రలో పెట్టుకొని కళ్ళకు అద్దుకొని మీరు మీ ఇంటి గుమ్మం దాటి బయటకు రావాలి. ఇంటి బయటకు వచ్చిన తర్వాత మీ కంటికి ఎక్కడైనా సరే ఒక కుక్క కనిపిస్తే దాని దగ్గరికి వెళ్ళాలి. అది పెంపుడు కుక్క అయినా సరే, వీధి కుక్క అయినా సరే, నల్ల రంగు కుక్క అయినా లేదా వేరే ఏ రంగు కుక్క అయినా సరే, ఎలాంటి భేదం లేదు. కుక్క కనిపించగానే ఆ చేతిలో ఉన్న 5 అన్నం ముద్దలను అమాంతరం నేల మీద విసిరేయకూడదు. నేల మీద మట్టి, మురికి, అపవిత్రమైన కణాలు ఉంటాయి. కాబట్టి అలా చేయటం భగవంతుడికి అపచారం చేసినట్లు అవుతుంది. మీ వెంట ఒక చిన్న శుభ్రమైన విస్తరాకు లేదా ఏదైనా ఒక అరటి ఆకును తీసుకువెళ్ళి దాన్ని నేల మీద పరిచి ఆ ఆకుపైన ఈ 5 నల్ల నువ్వుల అన్నం ముద్దలను ఎంతో గౌరవంగా పెట్టాలి. పెట్టిన వెంటనే 2 చేతులు జోడించి ఆ కుక్కకు భక్తితో నమస్కారం చేయాలి. మీ కళ్ళతో ఆ కుక్కను చూస్తూ మీ మనసులో సాక్షాత్తు ఆ కాశీ కాలభైరవ స్వామిని రూపాన్ని తలుచుకోవాలి. హే కాలభైరవ స్వామి, నా జాతకంలో ఉన్న కర్మదోషాలను తొలగిపోవాలి. నన్ను వేధిస్తున్న శని దోషాలు, పితృదోషాలు నశించాలి. నా నెత్తి మీద ఉన్న అప్పుల భారం త్వరగా తీరిపోవాలి. బ్యాంకులో తాకట్టు పెట్టిన నా కుటుంబ బంగారం తిరిగి నా చేతికి రావాలి. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నిలబడాలి అని మీ బాధలన్నీ మనసులో విన్నవించుకోవాలి. మీరు పెట్టిన ఆహారాన్ని ఆ కుక్క ఆనందంగా తింటే మీ ప్రార్థన భగవంతుడికి చేరిందని, మీ కష్టాలు తీరే సుదినం వచ్చిందని అర్థం. ఒకవేళ ఆ కుక్క తినకుండా వాసన చూసి వెళ్ళిపోతే నిరాశ పడకండి. భగవంతుడు మీ ఓపికను పరీక్షిస్తున్నాడని భావించి వచ్చే పౌర్ణమికి మళ్ళీ ఇదే పరిహారాన్ని శ్రద్ధగా చేయండి. ఈ అద్భుతమైన పరిహారాన్ని ప్రతి పౌర్ణమికి లేదా కనీసం వరుసగా 5 పౌర్ణమి రోజులు పాటు కుంభరాశి వారు నిష్ఠగా ఆచరిస్తే వారి జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి.
ఎక్కడి నుండో రావాల్సిన మొండి బకాయిలు చేతికి వస్తాయి. ఆగిపోయిన పనులన్నీ చకచకా పూర్తవుతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉన్న సఖ్యత పెరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మన హిందూ సనాతన ధర్మం ఎంత గొప్పదంటే మనిషి తన కష్టాలు తీర్చుకోవడానికి ఏవో లక్షలు కష్టపెట్టి ఖరీదైన యజ్ఞయాగాదులు చేయాల్సిన పని లేదు. తన చుట్టూ ఉన్న ఆకలితో ఉన్న ఒక జీవి ఆకలి తీరిస్తే చాలు భగవంతుడు కరిగిపోతాడు అని నేర్పించింది. ఒక మూగజీవికి కడుపు నిండా భోజనం పెట్టినప్పుడు ఆ జీవి ఆత్మ నుండి వచ్చే తృప్తి అనే తరంగాలు నేరుగా విశ్వంలోకి వెళ్లి మీ జీవితంలో ఉన్న ప్రతికూలతను నాశనం చేస్తాయి. ఆ తిన్న జీవి కడుపు నిండిన ఆనందంలో ఇచ్చే దీవెన మీ జాతక జిగతుల్ని మార్చేస్తుంది. తరతరాలుగా మీ వంశంలో ఉన్న పేదరికం పోయి తరగని ఆస్తి కలిసి రావడానికి ఈ పరిహారం ఒక రాజమార్గంలో పనిచేస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ పౌర్ణమి రోజున ఎటువంటి సంశయాలు పెట్టుకోకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ చిన్న నల్ల నువ్వుల అన్న పరిహారాన్ని ఆచరించి చూడండి. విశ్వంతో చేసే చిన్న పరిహారమైన కొంతంత అందరిని ఇస్తుంది. ఆ కరుణామయుడైన పరమశివుడు ధనలక్ష్మి సమేతుడే మీ ఇంటి గడప తొక్కి మీ కష్టాలన్నీ పటాపంచలు చేసి మీకు అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. ఓం ఐం హ్రీం శ్రీం